ఈ క్రమంలోనే మన దేశ శాస్త్రవేత్తలు మరియు మన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కలిసి ఒక అద్భుతమైన ప్లాన్ సిద్ధం చేశారు. దీనివల్ల మన దగ్గర ఉన్న ఆయుధాల పవర్ ఒక్కసారిగా డబల్ అయిపోతుంది. దీని గురించి ఆర్మీ చీఫ్ కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. ముఖ్యంగా పినాకా రాకెట్లు మరియు ఫిరంగి గుండ్లలో ర్యామ్జెట్ అనే టెక్నాలజీని వాడి వాటి స్పీడ్ మరియు అవి వెళ్లే దూరాన్ని పెంచబోతున్నారు. ఈ విషయం విన్న తర్వాత మన శత్రువులకు వణుకు పుట్టడం ఖాయమనిపిస్తోంది. ఎందుకంటే మనం ఎక్కడో దూరంగా ఉండి కూడా శత్రువుల స్థావరాలను చాలా ఈజీగా నాశనం చేయవచ్చు. అసలు ఈ ర్యామ్జెట్ ఇంజిన్ అంటే ఏంటి అనే సందేహం చాలా మందికి రావచ్చు. ఇదొక రకమైన జెట్ ఇంజిన్. దీనికి బయట నుంచి పెద్దగా గాలిని పంపాల్సిన అవసరం ఉండదు. రాకెట్ లేదా ఫిరంగి గుండు గాలిలో వేగంగా వెడుతున్నప్పుడు ఆ గాలిని ఈ ఇంజిన్ లోపలికి తీసుకుంటుంది. అలా తీసుకున్న గాలిని మరియు అందులో ఉండే ఇంధనాన్ని కలిపి మండిస్తుంది. దీనివల్ల ఆ రాకెట్ లేదా గుండుకు ఒక కొత్త శక్తి వస్తుంది. సాధారణంగా ఏదైనా ఫిరంగి నుండి గుండును పేల్చినప్పుడు అది కొంత దూరం వెళ్లాక గాలి వల్ల స్పీడ్ తగ్గి కింద పడిపోతుంది. కానీ ఈ కొత్త టెక్నాలజీ వల్ల ఆ గుండు గాలిలో ఉన్నప్పుడే దానికి వెనకాల ఉన్న ఇంజిన్ మళ్లీ తోస్తుంది. దీనివల్ల అది మామూలుగా వెళ్లే దూరం కంటే 2 రెట్లు ఎక్కువ దూరం వెళుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ గుండుకు గాలిలోనే ఒక బూస్టర్ దొరికినట్లు అవుతుంది. దీనివల్ల మన సైన్యం చాలా పవర్ఫుల్గా తయారవుతుంది. ఈ ప్రాజెక్టు గురించి తెలుసుకోవడానికి మన ఆర్మీ చీఫ్ స్వయంగా ఐఐటి మద్రాస్కు వెళ్లారు. అక్కడ మన దేశానికి చెందిన గొప్ప సైంటిస్టులు ఈ టెక్నాలజీ మీద రాత్రిపగలు కష్టపడుతున్నారు. అక్కడ జరుగుతున్న పనులను చూసిన తర్వాత ఆర్మీ చీఫ్ చాలా సంతోషం వ్యక్తం చేశారు. మన దేశంలోనే ఇలాంటి గొప్ప టెక్నాలజీ తయారవ్వడం మనందరికీ గర్వకారణం. ఈ పనులు ఇప్పుడు చాలా వేగంగా జరుగుతున్నాయి. అయితే ఇవన్నీ ఎప్పటికి పూర్తవుతాయి అనేదానికి ఒక టైంలైన్ చెప్పడం కొంచెం కష్టమైనప్పటికీ 2026 సంవత్సరం చివరకల్లా మనకు మంచి రిజల్ట్స్ వస్తాయని ఆర్మీ చీఫ్ నమ్మకంగా చెబుతున్నారు. ఈ టెక్నాలజీని కేవలం ఒకే రకమైన గన్స్కు వాడకుండా అన్ని రకాల ఆయుధాలకు వాడాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా మన దేశం తయారు చేసిన పినాకా రాకెట్ సిస్టంలో దీనిని వాడితే అది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆయుధంగా మారుతుంది. మన దగ్గర ఇప్పుడున్న AT-AGS వంటి గన్స్ 40 కిలోమీటర్ల దూరం వరకు మాత్రమే లక్ష్యాలను కొట్టబలవు. కానీ ఈ ర్యామ్జెట్ ఇంజిన్ పెట్టిన తర్వాత ఆ దూరం 70 కిలోమీటర్ల వరకు పెరుగుతుంది. అంటే మనం సరిహద్దులో ఉండి శత్రువుల దేశంలో చాలా లోపలి వరకు దాడులు చేయవచ్చు. అలాగే వజ్ర K9 థండర్ అనే గన్స్ దూరం 36 కిలోమీటర్ల నుండి 62 కిలోమీటర్ల వరకు పెరుగుతుంది. ధనుష్ వంటి గన్స్ రేంజ్ కూడా 30 కిలోమీటర్ల నుండి 55 కిలోమీటర్లకు చేరుతుంది. ఇక్కడ విశేషం ఏంటంటే మనం ఏమీ కొత్త గన్స్ కొనడం లేదు. మన దగ్గర ఉన్న పాత గన్స్ మరియు వాటిలో వాడే గుండ్లను మాత్రమే కొంచెం మారుస్తున్నాం. దీనివల్ల మన ప్రభుత్వానికి వేల కోట్లు ఆదా అవుతాయి.